నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ చూడొచ్చు. ఏది సర్కారుకు ఉండాల్సిన ప్రాధాన్యం? ఒకవైపు వీటిని కట్టడమా, మరోవైపు వీటిని కూల్చడమా? ఇక్కడ చిత్రంలో చూడొచ్చు మనం. ఇది వరంగల్ హెల్త్ సిటీలో కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానా. కరోనా కాలంలో పేదల కష్టాలను గుర్తించిన కేసీఆర్ సర్కారు వారికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదని తెలంగాణలో 5 మల్టీ స్పెషాలిటీ దవాఖానాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో 27 అంతస్తులతో హాస్పిటల్ నిర్మాణానికి 2021 జూన్ 21న కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2000 పడకల సామర్థ్యంతో ఉత్తర తెలంగాణ ప్రజలకు సంజీవని లాంటి ఈ దవాఖానా పనులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 80% పూర్తయ్యాయి. మిగతా 20% పనులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం వద్ద నిధులు లేవట. పైగా దవాఖానా నిర్మాణంలో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ విచారణలు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన ఈ 10 నెలల కాలంలో ఈ దవాఖానాతో పాటు మిగతా ఏ టీమ్స్లోనూ తట్టెడు మట్టి ఎత్తలేదు, ఒక్క ఇటుక పేర్చలేదు. ఎప్పుడూ అందుబాటులోకి రావాల్సిన ఈ దవాఖానాలు ఇంకా మొండి గోడలతోనే దర్శనమిస్తున్నాయి. మరేం చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం? ఎక్కడా దిక్కులేక ఇలా పేదలు మూసీ తీరంలోనో చెరువుల ఒడ్డునో చిన్న గుడిసె వేసుకుంటే సుందరీకరణ పేరుతో వాటిని కూల్చేస్తున్నది. కేవలం 20 నుంచి 30% పనులు చేస్తే నిర్మాణం పూర్తయి పేదలకు అద్భుతమైన దవాఖానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా వాటికి నిధుల కొరత, అప్పుల భారం సాకుగా చూపుతున్న రేవంత్ ప్రభుత్వం 1.5 కోట్ల అప్పు తెచ్చి ఖర్చు పెట్టి మూసిని సుందరీకరిస్తుందట. అందుకోసం సామాన్లు తీసుకోమంటాయా, జర ఉండుర్రి అని అవ్వ బతిమాడినా, నా పలక లోపాలున్నదంటూ చిన్నోడు గుక్క పెట్టి ఏడ్చినా కనికరించకుండా ఇండ్ల కూల్చివేతకు దిగుతున్నది. మరేం చేస్తున్నది రేవంత్ ప్రభుత్వం? ఎక్కడా దిక్కులేక ఇలా పేదలు మూసీ తీరంలోనో చెరువుల ఒడ్డునో చిన్న గుడిసె వేసుకుంటే సుందరీకరణ పేరుతో వాటిని కూల్చేస్తున్నది. కేవలం 20 నుంచి 30% పనులు చేస్తే నిర్మాణం పూర్తయి పేదలకు అద్భుతమైన దవాఖానాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నా వాటికి నిధుల కొరత, అప్పుల భారం సాకుగా చూపుతున్న రేవంత్ ప్రభుత్వం 1.5 కోట్లు అప్పు తెచ్చి ఖర్చు పెట్టి మూసీని సుందరీకరిస్తుందట. అందుకోసం సామాన్లు తీసుకోమంటవ జర ఉండుర్రి అని అవ్వ బతిమిలాడినా, నా పలక లోపలున్నది అంటూ చిన్నోడు గుక్క పెట్టి ఏడ్చినా కనికరించకుండా ఇండ్ల కూల్చివేతకు దిగుతున్నది. సున్నం చెరువులో హైడ్రా కూల్చివేసిన శిథిలాల మధ్యనే కాలం వెల్లదీస్తున్నది వృద్ధురాలు యాదమ్మ. బయటకు పోదామంటే కిరాయి 10,000 నుంచి 15,000 వరకు ఉంటదని వాపోతున్నారు. ఈ ఇండ్లకు కరెంటు కూడా కట్ చేయడంతో అంధకారంలోనే మగ్గుతున్నారు. రాత్రి అయితే ఎప్పుడేం జరుగుతుందో ఒకవైపు పాములు, మరోవైపు దోమల భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. శిథిలాల మధ్య గర్భిణులు, వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఉండడంతో ఏ నిమిషానికి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. సుందరమూసి అంత అర్జెంటా? సమస్యల వలయంలో యావత్ తెలంగాణ. విద్య, వైద్యం, పరిపాలన రాష్ట్రంలో అన్నింటా సమస్యలే. ఇవన్నీ పట్టించుకోకుండా మూసి సోకుపైనే మక్కువ. పేదల ఇండ్లను కూల్చడంపైనే రేవంత్ సర్కార్ ధ్యాస. 10 నెలల్లో 73,000 కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు. మూసికి 1.5 లక్షల కోట్లు ఎలా తెస్తారన్నది ప్రశ్న. ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన నిర్మాణాలు చేపట్టాలి. స్కూళ్లు, దవాఖానాలు, రోడ్లు, పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ఇలా ప్రజలు కోరుకునే ప్రజోపయోగమైన పనులపై దృష్టి పెట్టాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం నిర్మాణాత్మక పనులు వదిలిపెట్టి సుందరీకరణపై దృష్టి పెట్టింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందంటూ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయ మార్గాలు అన్వేషించాల్సింది పోయి 1.5 కోట్ల అప్పును తెలంగాణ బిడ్డల మీద పెట్టేందుకు సిద్ధమైందని విమర్శిస్తున్నారు. పేదల గుడిసెలు పీకేసి మధ్యతరగతి ప్రజల ఇటుక పోగేసి కట్టుకున్న ఇండ్లను కూల్చేసి వేలాది మంది ఉద్యోగుల జీవితకాల కష్టాన్ని మూసిలో జలస్థాపితం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లు అవి. ప్రజల విద్యుత్ కోతలతో సతమతమవుతున్నారు. కేసీఆర్ 100 కోట్లు ఖర్చు పెట్టి పంపిణీ వ్యవస్థను మెరుగుపరిచి కొద్ది నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చారు. సాగునీళ్ల కోసం బోర్లు వేసి ప్రజలు బోరుమంటున్నారు. కేసీఆర్ మిషన్ కాకతీయ చేపట్టి చెరువులన్నీ పటిష్టపరిచి భూగర్భ జలాలను పెంచారు. ప్రజలు గుక్కడు తాగునీళ్లు లేక సతమతమవుతున్నారు. కేసీఆర్ మిషన్ భగీరథ చేపట్టి ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లిచ్చారు. సాగునీళ్లు దొరక్క, పంటలు పండక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి రాష్ట్రానికి నీటి కొరత తీర్చారు. ప్రాజెక్టులన్నీ దశ
దశాబ్దాల తరబడి పెండింగ్ లో పడి పాలమూరు వలసల జిల్లాగా మారిపోతే యుద్ధ ప్రాతిపదికన అక్కడి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయించి బంగారు పంటల జిల్లాగా తీర్చిదిద్దారు. ఫ్లోరైడ్ భూతంతో నల్లగొండ ప్రజలు దశాబ్దాల పాటు అతలాకుతలమైతే మంచి తాగునీళ్ళిచ్చి వాళ్ళ గోస తీర్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల పథకాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రజలు కోరుకున్నవి, వాళ్లకు అత్యవసరమైనవి. అందుకే కేసీఆర్ వాటిని తన మొదటి ఎజెండాగా తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, ఆయా పథకాలను పూర్తి చేసి సమస్యలను పరిష్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ఆస్తుల కల్పన కోసం అవసరమైతే అప్పులు కూడా చేశారు. రిజిస్ట్రేషన్లపై హైడ్రా బాంబ్. సెప్టెంబర్లోనూ పడిపోయిన లావాదేవీలు. బుల్డోజర్ల భయంతో ఇండ్లు, ప్లాట్ల కొనుగోళ్లు డౌన్. ప్లాట్లు కొందామన్న FTL బఫర్ జోన్లో టెన్షన్. ఆగస్టుతో పోల్చితే 28% తగ్గిన ఆదాయం. నిరుటి కన్నా 20% తగ్గిన లావాదేవీలు. ఖజానాకు 30% మేర తగ్గిన రాబడి. బెంబేలెత్తుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ప్రార్థనా మందిరాలపై RBX. ఇండ్లు, గురుద్వారా, హనుమాన్ మందిరాలకు మార్కింగ్. కూల్చకుండా స్టే ఇవ్వాలంటూ హౌస్ మోషన్ పిటిషన్. దసరా సెలవుల తర్వాత విచారించనున్న రాష్ట్ర హైకోర్టు. అత్యవసర విచారణకు నిరాకరించిన న్యాయస్థానం. టీచర్లతో పెట్టుకోవద్దు. షాద్నగర్ లోని నియోజకవర్గం కొందుర్గులో శుక్రవారం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. టీచర్లతో పెట్టుకుంటే పోలింగ్ రోజున పోలింగ్ బూతుల్లో చేయాల్సింది చేస్తారని సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎస్సీలు, బీసీల ఒత్తిడికి తలొగ్గిన సర్కారు. 60 రోజుల్లో కులగణన. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పును అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా MRPS ఆందోళన, నిరసనలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కొన్ని నెలలుగా బీసీ సంఘాల భారీ ఉద్యమాలు. అన్ని వర్గాల ఒత్తిడితో దిగివచ్చిన రేవంత్ రెడ్డి సర్కారు ప్రజా పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు నిరుద్యోగుల ఆందోళనకు రేవంత్ సర్కార్ దిగివచ్చింది. 60 రోజుల్లో సమగ్ర కులగణన పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ ఇండ్లకు కమిటీలు, పంచాయతీలు, మున్సిపల్ వార్డుల వారీగా ఏర్పాటు. ప్రభుత్వ జీవో జారీ. మార్గదర్శకాలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని విమర్శలు. నిజామాబాద్ జిల్లా చెందూరు మండల కేంద్రంలో వరి కోతలు చేపట్టిన రైతు. పత్తాలేని ధాన్యం కొనుగోళ్లు. వరి కోతలు ప్రారంభమైన నిర్లిప్తత వీడని రేవంత్ సర్కార్. ఏర్పాట్లలో అధికారుల వైఫల్యం. మిల్లర్ల సహాయ నిరాకరణ. తీరుబడిగా మంత్రుల కమిటీ. తొలి విడత చర్చలు విఫలం. పాలసీ లేదు, మిల్లర్లతో ఒప్పందం లేదు, గన్నీ సంచులు లేవు. మీ స్కిల్స్ పై మీకే నమ్మకం లేదు, అందుకే మీ పిల్లలను ప్రైవేటుకు పంపుతున్నారు. ప్రభుత్వ టీచర్లపై మంత్రి కొండ సురేఖ అనుచిత వ్యాఖ్యలు. నవభారత్లో ఆకలి కేకలు. ప్రపంచ ఆకలి సూచీలో దేశానికి 105వ స్థానం. ఆందోళనకర విభాగంలో ఇండియాకు చోటు. పిల్లల్లో తీవ్రమైన పోషకాహార లోపం. అణ్వాయుధాలపై పోరాటానికి శాంతి నోబెల్. జపాన్ సంస్థ నిహాన్ హిడాంక్యోకు ప్రతిష్టాత్మక పురస్కారం. రైతులకు ఏది భరోసా? ఇంకా అందని వానాకాలం పెట్టుబడి సాయం. పంటకాలం పూర్తి కావస్తున్నా ఎదురుచూపులే. యాసంగి సమీపిస్తున్నా పట్టించుకొని సర్కారు. 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్ల రైతు భరోసా సాయాన్నే ప్రభుత్వం రుణమాఫీకి మళ్లించిందని అన్నదాతల గుర్రు. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా హామీ అందని ద్రాక్షగానే మిగిలింది. వానాకాలం పంట గడువు పూర్తి కావస్తున్న అన్నదాతకు ఎదురుచూపులు తప్పడం లేదు. యాసంగికి రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం పంపిణీకి గడువు దగ్గర పడింది. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.